రాజధాని నిర్మాణాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం సిఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్వహించనున్నారు. రాజధాని నిర్మాణాల పునఃప్రారంభంపై సమావేశంలో చర్చించనున్నారు. వివిధ నిర్మాణ పనులకు మొదలు పెట్టాల్సిన టెండర్ల ప్రక్రియపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. హ్యాపీనెస్ ప్రాజెక్టు సిఆర్డీఏ భవనం నిర్మాణాలపై సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజధాని అమరావతిలో కార్యాలయాల ఏర్పాటుకు ముందొచ్చే సంస్థలకు భూముల కేటాయింపుపైన చర్చించనున్నారు. డిసెంబర్ నుంచి రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ ఇప్పటికే వెల్లడించారు. ఇటీవలే రాజధానిలో పర్యటించిన ప్రపంచ బ్యాంక్ ఏడీబీ ప్రతినిధులు 15,000 కోట్ల రూపాయలు రుణమిచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పనులు పరుగులెత్తించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే అమరావతి ప్రాంత అభివృద్ధి కోసం మున్సిపల్ మంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆయన ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. రాజధాని మొత్తం చుట్టూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. అమరావతి ఏదైతే సిఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే అమరావతిలో గత 5 సంవత్సరాల నుంచి పనులన్నీ కూడా అటకెక్కాయి. ఏదైతే కొన్ని అయితే కనుక పునాదులు తవ్విన తర్వాత వాటిలో నీళ్లు నిలిచిన పరిస్థితి ఉంది. వాటి దగ్గరికి వెళ్ళాలంటే పడవలు వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఐఐటి మద్రాసు నుంచి కొంతమంది ప్రముఖులు వచ్చారు. వారంతా కూడా సామర్థ్య పరీక్షలు కూడా నిర్వహించారు. వాటి పనికొస్తాయా లేదా పూర్తిగా పునాదులు మళ్ళు తీయాలా అనేది కూడా వాళ్ళు సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీలైనంత తొందరలోనే ఆ సామర్థ్య పరీక్షల రిపోర్ట్ కూడా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దానిపై ఒక నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇప్పటికే ఏడీబీ ప్రతినిధులు కావచ్చు, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు కూడా ఒక వారం పాటు అమరావతి ప్రాంతంలో తిరిగి వెళ్లారు. 15,000 కోట్ల రుణాలు ఇవ్వడానికి కూడా వారు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాగానే వెంటనే జంగిల్ క్లియరెన్స్, ఎందుకంటే ఒక అడవి మాదిరిగా చెట్లు పెరిగిపోయాయి. ఈ ప్రాంతం మొత్తం కూడా రైతులు అనేక సేవాభావంతో కావచ్చు, త్యాగధనంతో 33,000 ఎకరాలు ఇక్కడ ఇచ్చినప్పటికి కూడా గత 5 ఏళ్లలో కూడా ఒక 5 పైసలు పని కూడా జరగని పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం రాగానే దాదాపు 12 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం కూడా జంగిల్ క్లియరెన్స్ చేపిస్తుంది. అది శరవేగంగా జరుగుతుంది. ఆ తర్వాత ఏ పనులు ముందు చేపట్టాలని కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన క్వార్టర్స్ దాదాపు 90% పూర్తయ్యాయి. 10% కనుక ధనం వెచ్చిస్తే కనుక అవి నివాసయోగ్యంగా మారతాయి. అదేవిధంగా ఏదైతే ఆఫీసర్స్ క్వార్టర్స్ ఉన్నాయి, జడ్జీల క్వార్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ కనుక పూర్తయి వారంతా కూడా ఆ నివాసాల్లో చేరితే కనుక ఒక యాక్టివిటీ అయితే బిల్డప్ అవుతుంది. దీనిపై కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే మంత్రి నారాయణ డిసెంబర్ మొదటి వారం నుంచి అమరావతి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అయితే ఒక చిక్కుముడైతే వస్తూ ఉంది. గత ప్రభుత్వం హయాంలో ఏదైతే టెండర్స్ ఎవరైతే వచ్చినాయో వారంతా కూడా పనులన్నీ పక్కన పెట్టేశారు. మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా దొంగలు దోచుకెళ్లిన పరిస్థితి ఉంది. అమరావతిలో రోడ్లు కూడా తవ్వుకొని ఇసుక కంకర తీసుకెళ్లిన పరిస్థితి ఈ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ కాంట్రాక్టర్స్ అలా మరలా పిలిచి ఏదైతే ఆ టెండర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మరలా రిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తాజా రేట్ల ప్రకారం వాటిని పెంచాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి ఉంది. ఈరోజు సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. ఎందుకంటే కేంద్రం నుంచి సహకారం వీరికి లభిస్తూ ఉంది. అదేవిధంగా బ్యాంకుల నుంచి రుణాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ పరిస్థితుల్ని అంచనా వేసుకొని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్, లేటెస్ట్ రివైజ్డ్ ప్లాన్స్ ప్రకారం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. డిసెంబర్ నుంచి కనుక పనులు ప్రారంభిస్తే ఏది ముందు పూర్తి చేయాలి, ఏది ప్రారంభించాలి. ఎందుకంటే హ్యాపీనెస్ అనే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో తమకు ఒక ఇల్లు ఉండాలని చెప్పి భావించి విదేశస్తులు కూడా ఆంధ్రప్రదేశ్ తెలుగు వారంతా కూడా ఇక్కడ 5 లక్షలు కట్టి ఫ్లాట్ బుక్ చేస్తున్నారు. కానీ అది కూడా పునాదులతోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో హ్యాపీనెస్ ఉంచాలా, హ్యాపీనెస్ 2 కూడా ఏర్పాటు చేయాలా, ఆ ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంటుంది, ఏ పనులు ముందు చేపట్టాలి, అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చే సంస్థలు ఇక్కడ ఆఫీసు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ల్యాండ్స్ కోరుతున్నాయి. ఎందుకంటే గతంలో ల్యాండ్స్ కేటాయించినప్పటికీ కూడా ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో అక్కడ ఎవరు కూడా భవనాలు నిర్మించలేదు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా తమకి భూములు కావాలి, రాజధానిలో మేము వెంటనే ఆఫీసులు ఏర్పాటు చేస్తాం, ఇక్కడ కడతామని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో అవన్నీ కీలక నిర్ణయాలు సిఆర్డీ అథారిటీ సమావేశంలో
చంద్రబాబు తీసుకోబోతున్నారు. మంత్రి నారాయణ కూడా అహర్నిశలు దీనిపై పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాటమనేని భాస్కర్ సిఆర్డీఏ కమిషనర్ కూడా ఉన్నారు. మొత్తం కూడా వీరి ఆధ్వర్యంలో ఇక్కడ పనులైతే ప్రారంభించేందుకు డిసెంబర్ నుంచి ఏదైతే కొత్త కాంట్రాక్ట్ విధానం ప్రకారం కొత్త పనులు ఆ రోజు నుంచి ప్రారంభమవుతాయని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని కీలక నిర్ణయాలు సిఆర్డీపై తీసుకోబోతున్నారు. థ్యాంక్ యూ రవిచంద్.